ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 119వ శ్లోకం. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్రధనుప్రభా. కటాక్ష కింకరీభూత, ఈ విశ్వమంతయు శక్తిమయం. శక్తి యొక్క చేతనారూపం చైతన్యం. చైతన్యమునకు రూపం పరాశక్తి, చిత్శక్తి. ఈ రెండు తత్వపరంగా ఒక్కటే. రూపపరంగాను నామపరంగాను అనేకానేకములు. పరాశక్తి మహిమలను, వైభవములను, గుణాధికములను ప్రకటిస్తుంది. శ్రీదేవి భాగవతం దీనికి చక్కని ఉదాహరణ. కర్మానుబంధంగా జీవులు జన్మిస్తారు, అజ్ఞానముచే పశువులుగా చరిస్తారు. ఆ జీవులు అమ్మ మహిమాతిశయములను మననం చేస్తూ సేవకులై సేవలం చేస్తూ చరిస్తారు, తరిస్తారు. సర్వమయమగు అమ్మ తనను మననం చేయువారిని, సేవించువారిని కటాక్షించి కాపాడుతుంది. పంచభూతములు, త్రిగుణములు, సర్వదేవతలు అమ్మను సేవించు కింకరులు. వారినందరినీ కటాక్షించున్నది అమ్మ. కావున అమ్మ కటాక్ష కింకరీభూత. ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూతాయై నమః. కమలా కోటి సేవిత. అమ్మ శాశ్వతం. కల్పములు మహాకల్పములు మారినను మారని తత్వం శాశ్వత తత్వం. అదే పరాతత్వం, పరమేశ్వరి. భువనములు మారినను భువనేశ్వరి మారదు. ప్రతి యుగమందు సృష్టి స్థితి లయకారకులు మారుతూ ఉంటారు. వారితో సమానంగా ఇంద్రాదులు మారుతూ ఉంటారు. వారిని నియమించి నియంత్రించున్నది పరాశక్తి. సృష్టి పాలనకు కారణమగునది నారాయణ తత్వం. సృష్టి వైభవాన్ని చాటునది లక్ష్మీతత్వం. వీటి రూపమే లక్ష్మీనారాయణులు. అమ్మ సృష్టిలో గడచిన లక్ష్మీలు ఎంతమందో, గడవనున్న వారెందరో. విద్య, ధనం, వీరం, సంతానం, సస్యలక్ష్ములని ఎందరో కలరు. వీరే కమలాకోటి. వారందరి చేత సేవలందుకొను పరమేశ్వరి కమలాకోటి సేవిత. ఓం ఐం హ్రీం శ్రీం కమలాకోటి సేవితాయై నమః. శిరస్థిత. యోగపరంగా పరాస్థానం సాహస్రారం, తురీయాతీతం. శ్రీచక్రం మధ్యలోని బిందువునకు సామ్యం. మూలాధారంలోని కుండలిని మాత సుషుమ్న ద్వారా సహస్రారం చేరి ఆనందిస్తుంది. సహస్రారమందున్న పరాదేవత నిత్యతృప్త, శిరోదేవత. సర్వము పరాస్థాయిలో లీనమవుతుంది. శిరోదేవత యొక్క అధిదేవత స్వాహాదేవి. శిరసే స్వాహ అన్నదే అంగన్యాసం. సహస్రారంలోని పరాదేవత శిరస్థిత అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శిరస్థితాయై నమః. చంద్రనిభ. చల్లని ప్రశాంత తత్వమే పరమేశ్వరీ తత్వం. ధ్యానమందు శ్రద్ధ, పటిమ పెరిగిన కొలది నిర్వికల్ప సమాధి కలుగుతుంది. ఆ సమయంలో సాధకుని అంగిట పైభాగము నుండి అప్రయత్నంగా తీయటి ద్రవం చుక్కలు చుక్కలుగా స్రవిస్తుంది. అది ఏ అమృతపాతం. భౌతిక శరీరాన్ని కాపాడుతుంది. చంద్రుడు అమృతమయమునకు సంకేతం. చంద్రుని కాంతిచే ప్రకాశమానమవుతుంది పరమేశ్వరి. దేవతామూర్తులు శిరమున ఆవరించిన ప్రకాశం అట్టిదే. చంద్రకాంతిని తన రూపంగా కలిగిన అమ్మ చంద్రనిభ. సాయంకాలమున పరాశక్తిని భావించబడు స్థానం శిరస్సు. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రనిభాయై నమః. ఫాలస్థ.
ఉదయమున అమ్మను నుదిటి స్థానమందు భువనేశ్వరిగా ధ్యానించుట అన్నది యోగుల సూచన, సాంప్రదాయం కూడా. అచ్చటి భువనేశ్వరి రూపమగు అమ్మ ఫాలస్తా. ఓం ఐం హ్రీం శ్రీం ఫాలస్తాయై నమః. పరమేశ్వరి సంపూర్ణ జ్ఞానతత్వం. పరమశాంతతయే సంపూర్ణ జ్ఞానం. శివునికి నుదుట ఉన్నది జ్ఞాననేత్రం. జ్ఞానమునకు అంతిమ ఫలాన్ని ప్రకటించున్నది నుదురు భాగం. దీపాంకారోర్థమాత్రశ్చ లలాటే వృత్త ఇష్యతే అర్ధచంద్రస్తదాకారః పాదమాత్రస్తదూర్ధ్వతః. జ్యోతి రూపంలో ప్రకాశించుచున్నదే జ్ఞానప్రకాశం. అర్ధచంద్రాకారంలో ప్రకటితమవుతూ ఉంది. ధ్యానమునకు కేంద్రస్థానమది. నుదుటిని ఆశ్రయించుకొని ఇంద్రధనురాకారంలో నేత్రములుంటాయి. కనుబొమ్మలు ధనురాకారంలో ఉండుట గమనించదగ్గది. కనులు జ్ఞానమునకు ప్రకాశానికి సంకేతాలు. నుదుటి భాగమున ప్రకాశించునవి. అలుప్తాదేవి నేత్రములకు అధిదేవత. లుప్తం కానిది పరాతత్వం. వౌషట్ అను పదమును చేర్చిన నేత్రత్రయాయవౌషట్ అన్న అంగన్యాసాన్ని కలది. వౌషట్నకు అధిదేవత అలుప్తాదేవి. పాలభాగమున చంద్రకాంతులను కలిగిన అమ్మ పాలస్తేంద్ర ధనుప్రభ. పాలస్థా ప్లస్ ఇంద్రధను ప్రభ. ఓం ఐం హ్రీం శ్రీం పాలస్తేంద్రధనుప్రభాయై నమః.